నమస్తే ఫ్రెండ్స్, కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి ఆందోళన కలిగించి ఒక బ్రేకింగ్ అప్డేట్ అయితే వచ్చింది. కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పై మరోసారి ఈ రోజు డ్రోన్ దాడి జరిగినట్టు అధికారులు అయితే తెలిపారు. ఈ సంఘటనలో ఎయిర్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కు భారీ నష్టం అయితే జరిగింది. ముఖ్యంగా రాడార్ సిస్టమ్ కు భారీ డ్యామేజ్ జరిగినట్లయితే తెలుస్తుంది. అయితే ఒక మంచి విషయం ఏమిటంటే ఇప్పటి వరకు ఎటువంటి ప్రాణ నష్టం లేదా గాయాలు అవ్వలేదని అధికారులు అయితే తెలిపారు. టాపిక్ లోకి వెళ్తే మార్చి 28 అంటే ఈ రోజు కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పై మల్టిపుల్ డ్రోన్ అటాక్ జరిగాయి. ఈ విషయం గురించి డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అంటే డీజీసీఏ కువైట్ అధికార ప్రతినిధి అయిన అబ్దుల్ రాజీ గారు మాట్లాడుతూ, ఈ దాడి వల్ల ఎయిర్పోర్ట్ లోని కొన్ని కీలక సదుపాయాలకు నష్టం జరిగిందని, ప్రత్యేకంగా రాడార్ సిస్టమ్ కు పెద్ద మొత్తంలో డ్యామేజ్ జరిగిందని ఆయన తెలిపారు. ఇది సాధారణ విషయం కాదు ఫ్రెండ్స్, ఎందుకంటే రాడార్ సిస్టమ్ అనేది ఎయిర్పోర్ట్ లో చాలా ముఖ్యమైన భాగము. ఫ్లైట్లు టేకాఫ్ కు, ల్యాండింగ్ కు మరియు ఎయిర్ ట్రాఫిక్ మానిటర్ కు ఇది చాలా దోహదమైతే పడుతుంది. అందుకే ఈ దాడి వార్త బయటికి రావడంతో ప్రజలు మరియు ప్రయాణికులు, ముఖ్యంగా కువైట్ నుంచి ఇండియాకు, ఇండియా నుంచి కువైట్ కు వెళ్లే వారికి టెన్షన్ అయితే పెరిగింది. ఈ సంఘటన జరిగిన వెంటనే ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీము, ఫైర్ సర్వీసు మరియు సంబంధిత సెక్యూరిటీ అథారిటీస్ త్వరగా స్పందించినట్లు అధికారులు అయితే తెలిపారు. అంటే పరిస్థితిని వెంటనే కంట్రోల్ తీసుకొచ్చేందుకు అన్ని అవసరమైన చర్యలు అయితే తీసుకుంటున్నారు. ఇప్పటికే సేఫ్టీ అసైన్మెంట్, డ్యామేజ్ ఇన్ఫెక్షన్ మరియు ఆపరేషన్స్ మళ్లీ పూర్తిగా నార్మల్ చేయడానికి పనులు జరుగుతున్నట్లు కువైట్ జనరల్ సివిల్ ఏవియేషన్ అథారిటీ ప్రతినిధి అయిన అబ్దుల్ రాజీ గారు తెలిపారు. అంటే పానిక్ అవ్వాల్సిన పరిస్థితి ఇప్పటి వరకు లేదని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ దాడి అనంతరం ప్రతి ఒక్కరికి ఉన్న అతిపెద్ద డౌట్ ఏంటంటే, ఇలా ప్రతిసారి దాడులు జరుగుతూ పోతే కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తిరిగి ఎప్పుడు ఓపెన్ అవుతుందని మన భారతీయులు అయితే ఆందోళన అయితే చెందుతున్నారు. ఫ్రెండ్స్, ఈ సంఘటన ఒక ఎయిర్పోర్ట్ డ్యామేజ్ స్టోరీ మాత్రమే కాదు, ఇది మొత్తం గల్ఫ్ రీజియన్ సెక్యూరిటీ సిచ్యువేషన్ గురించి ఒక వార్నింగ్ సిగ్నల్ లా కనిపిస్తుంది. ఎందుకంటే గత కొన్ని రోజులుగా కువైట్ రీజియన్ లో ఎయిర్ స్పేస్ టెన్షన్, సెక్యూరిటీ అలర్ట్ మరియు ఏవియేషన్ రిలేటెడ్ కన్సర్న్లు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎయిర్పోర్టు, రాడారు, ఎయిర్ ట్రాఫిక్ సిస్టమ్ల మీద దాడులైతే జరగడం ప్రయాణికులకు ఇబ్బందిగా అయితే కలిగిస్తుంది. మొత్తం ట్రావెల్ సెక్టర్ కూడా ఈ దాడుల వల్ల ఇబ్బంది అయితే పడుతుంది. అందుకే కువైట్ అధికారులు సివిల్ ఏవియేషన్ సేఫ్టీని మెయింటైన్ చేయడానికి మరింత స్ట్రిక్ట్ మెజర్లు తీసుకునే అవకాశం ఉంది. సో ఫ్రెండ్స్, మొత్తానికి చూస్తే కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పై మల్టిపుల్ డ్రోన్ అటాక్స్ అయితే జరిగాయి. రాడార్ సిస్టమ్ కు పెద్ద ఎత్తులో డ్యామేజ్ అయితే జరిగింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డ్యామేజ్ కావడం జరిగింది. కానీ ఎటువంటి క్యాజువాలిటీలు కాలేదు. అథారిటీస్ ఆపరేషన్ రీస్టోర్ చేయడానికి పనులు అయితే చేస్తున్నాయి. ఇంకా తాజా అప్డేట్ వస్తే నేను వెంటనే మీకు గల్ఫ్ ఎక్స్పర్ట్ తెలుగు ఛానల్లో అప్డేట్ ఇస్తాను. మీరు కువైట్ లో ఉండి మీరు గనుక కువైట్ నుంచి ఇండియాకు వెళ్లాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మటుకు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. తర్వాతి వీడియోలో కలుద్దాం.